ఒకేసారి ఇక్కడ ఈ మధ్యన సార్ ఇక్కడ 1960 సార్ ఇక్కడ ఆగస్టు 15th నాడండి ఒక ఫ్రాన్స్ నుండి విముక్తి పొందింది ఈ దేశం సార్ ఇక్కడ కాంగో దేశం. ఆఫ్రికా ఖండంలో ప్రధానమైన కంట్రీ కాంగో సార్. ఈ కాంగో చరిత్రలోనే తొలి మహిళా ప్రధానమంత్రి సార్ ఈమె. ఎవరు సార్ అండి ఇక్కడ జుడిత్ జుడిత్ సుమిన్వా తలాకా సార్ ఇక్కడ. ఈ జుడిత్ సుమిన్వా తలాకా సార్ ఈమె తొలి మహిళా ప్రధానిగా సార్ ఇక్కడ. షిషిలీ కెసిడి, ఈ షిషిలీ కెసిడి ఇక్కడ ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు సార్ ఇక్కడ. భూమధ్యరేఖ మండలాన్ని 2 సార్లు దాటిన నది కాంగో నది కూడా ఇక్కడే సార్. పిగ్మీలు అనేక ఆదిమ జాతి కూడా ఇక్కడే ఉంటుంది సార్. రువాండా క్యాపిటల్ ఇది కిగాలి సార్ ఇక్కడ. ఈ ప్రపంచంలో చట్టసభల్లో మహిళలకి 60% పైగా రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్న దేశం సార్ ఇది. ఉగాండా క్యాపిటల్ సార్ ఇది కంపాలా సార్ ఇక్కడ. ఈ కంపాలా సార్ ఇక్కడ 2020 సార్ ఇక్కడ 2024 సార్ ఇక్కడ నా మీటింగ్ జరిగింది సార్. నా అలిగ్నడ్ మీటింగ్ ఇక్కడే సార్ 2024 సార్ ఇక్కడే. వెరీ ఇంపార్టెంట్ సార్. G77 ప్లేస్ ఇక్కడ చైనా. G77 ప్లేస్ ఇక్కడ చైనా మీటింగ్ కూడా ఇక్కడే జరిగింది సార్. ఉగాండా క్యాపిటల్ కంపాలలో. ఈ కంపాలా వెరీ ఇంపార్టెంట్ సార్. 2024 జనవరి 15th నుండి 19th వరకు నా మీటింగ్ ఇక్కడే. 19th ఎడిషన్ 2024 జనవరి 21 నాడు ఉగాండా క్యాపిటల్ కంపాలలో సార్ ఇక్కడ. ఇక్కడ G77 ప్లేస్ చైనా మీటింగ్ ఇక్కడే. కెన్యా క్యాపిటల్ సార్ ఇది నైరోబి సార్ ఇక్కడ. కెన్యా క్యాపిటల్ నైరోబి సార్ ఇది. UNEP సార్ ఇక్కడ. UNEP యొక్క సంస్థ ఇక్కడే ఉంది సార్. ప్రధాన కార్యాలయం సార్ ఇది. ఇలాంటి ఒక్క బిట్టు తీసుకున్నప్పుడు అన్ని అంశాలపై అవగాహన ఉండాలి. ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీ క్యాచ్ చేయాలి సరే. ఇక్కడ నుంచి ప్రధానంగా మరొకటి సార్, ఇటీవల వార్తలు నుంచిన బాల్టిమోర్ వంతెన సార్. ఈ బాల్టిమోర్ అనే వంతెన సార్ ఇక్కడ డాలీ అనేక ఒక కార్గో నౌక. ఈ డాలీ కార్గో నౌక సార్ ఇది. ఈ కార్గో నౌక సరుకులు తీసుకొని శ్రీలంకకు వెళ్తున్న యొక్క మార్గ మధ్యంలోనే అమెరికాలో ఇది సార్ ఈ అంటే ఆ బాల్టిమోర్ వంతెనను ఢీకొట్టడంతో చాలా ప్రమాదం జరిగింది సార్. ఇది అమెరికా దేశంలో ఉంది సార్ ఇక్కడ బాల్టిమోర్ అనే వంతెన సార్. ఈ మధ్యన సార్ ఇక్కడ అబార్షన్ అనేది సార్ ఇక్కడ మహిళల హక్కు అని చెప్పి ఒక చట్టంగా ఆమోదించిన యొక్క దేశం సార్ ఇది ఫ్రాన్స్ కంట్రీ. ఒకేసారి ఇక్కడ చైనా దేశం సార్ ఇక్కడ. చైనా జీను పింగు సార్ ఇక్కడ 3 సార్లు ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. బ్రెజిల్ అంటున్నాం రేపు 2024 G20 యొక్క 19th మీటింగ్ ఇది ఇక్కడే జరగబోతుంది సార్. అంటే చైనా బ్రెజిల్లో జరగబోతుంది సార్ ఇక్కడ. మరొక అంశం సార్ ఇక్కడ ఏందండి, ఐక్యరాజ్య సమితి విపత్తు రిస్క్ తగ్గింపు కోసం ఈ మధ్య ఒక మార్చిలో అడ్వైజర్ని పెట్టిందండి. UNOలో భారత రాయబారి అంటే రుచిరా కాంబోజ్ అండి. ఆన్సర్ ఏందండి ఇక్కడ సయ్యద్ అక్బరుద్దీన్ అంటే UNOలో మాజీ భారత రాయబారి అండి. రామస్వామి అయ్యర్ కాదండి. ఆన్సర్ ఏందండి కమల్ కిషోర్ అండి. మన జాతి విపత్తు సంస్థకు కొన్నాళ్ళ పాటిన అధినేతగా ఉన్న వ్యక్తి ఈయనని ఇక్కడ మరి 2030 నాటికి ఐక్యరాజ్య సమితి ఒకేసారి సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు ఇక్కడ సాధించాలి కాబట్టి ఐక్యరాజ్య సమితి అందుకే ఇతన్ని అంటే అడ్వైజర్ నియమించింది UNO ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కు. ఇది గ్యారెంటీ ఇంపార్టెంట్ అండి పోటీ పరీక్షలో ఈ యొక్క అంశం సార్ ఇక్కడ. సార్ ఈ మధ్యన సార్ మార్చిలో జెనీవాలో 148వ ఇంటర్ పార్లమెంటరీ సమావేశం జరిగితే ఈ సమావేశంలో మన ఇండియా ఆర్మేనియా దేశంతో సార్ ఆర్మేనియా కంట్రీతో ఒప్పందాన్ని ఇక్కడ అంగీకరించి సార్ ఇది ఆర్మేనియా కంట్రీతో సార్ ఇక్కడ ఒప్పందాన్ని అంగీకరించాం. మరి ఎవరు సార్ దీనికి నాయకత్వం వచ్చింది? హరివంశ్ నారాయణ్ సింగ్ సార్. ఈ హరివంశ్ నారాయణ్ సింగ్ మన రాజ్యసభ యొక్క ఉపాధ్యక్షుడు. ఈయన నాయకత్వం వహించాడు. ఇదే మీటింగ్ లో ఏ కంట్రీతో పార్లమెంటరీ విధానం పైన ఒప్పందం అంటే ఆర్మేనియా కంట్రీ. ఇది ఎవరు సంబంధం లేదు సార్ ఇక్కడ. మరొక
అంశం సార్, జాతీయ దర్యాప్తు సంస్థ యొక్క అధిపతి ఎవరు సార్ అండి ఇక్కడ? రాజీవ్ కుమార్ శర్మనా, సదానంద్ వసంత్ ఇది సార్ ఇక్కడ ఆన్సర్, ఇది సార్ ఇక్కడ ఆన్సర్. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ ఎవరండి? మయన్మార్ లో నూతన భారత రాయబారి అండి. ఓకే, అభయ్ ఠాగూర్ అండి, మయన్మార్ లో నూతన భారత రాయబారి. రేపు అంటే సార్ మలేషియాలో జరగబోతున్న మిస్ యూనివర్స్ పోటీలకు తొలిసారిగా రూబీ అని చెప్పుకున్నాగా, రూబీ ఆల్కా సార్ ఇక్కడ, రూబీ ఆల్కా సార్ ఇక్కడ తాని పాల్గొనబోతుంది, సౌదీ అరేబియా కంట్రీ సార్. అయ్యా 2024 సంవత్సరానికి మిస్ వరల్డ్ ఎవరండి ఇక్కడ? మిస్ వరల్డ్ అంటే క్రిస్టిలినా సార్ ఇక్కడ. ఓకే, క్రిస్టినా ప్లిస్కోవా. ఈ క్రిస్టినా ప్లిస్కోవా 71వ మిస్ వరల్డ్ సార్. ఈమె చెక్ రిపబ్లిక్ కంట్రీ. ఈ పోటీలు ముంబైలో రిలయన్స్ జియో ఎంట్రన్స్ లో నిర్వహించారు సార్. ఓకే, సినీ శెట్టి ఇండియా నుండి 18వ స్థానం సార్. ఇలాంటి అంశాలపై మీరు ప్రధానంగా ఫోకస్ పెట్టండి. అయ్యా ఖతార్లో భారత నావిక అధికారులకి మరణ శిక్ష విధిస్తే మోడీ వెళ్ళి చర్చించి విడిపించారు సార్. ఇక్కడ ఒకే ఆర్మేనియా దేశంతో పార్లమెంటరీ విధానంపై మనం ఇక్కడ ఒప్పందాన్ని అంగీకరించిన యొక్క సంఘటన సార్. ఓకే, మరొక అంశం సార్ ఇది అంటే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక జట్టు స్కోరు ఎవరండి? రీసెంట్లీ హైదరాబాద్ ఇక్కడ సన్ రైజర్స్ అండి, రీసెంట్లీ ఇక్కడ ప్రధానంగా సార్. ఓకే, 900 ఏళ్ల యొక్క కన్నడ శాసనం ఎక్కడ సార్ అంటే ఇది తెలంగాణలో జడ్చర్ల దగ్గర లభించింది సార్. ఇక్కడ జడ్చర్ల దగ్గర సార్. ఓకే, కాంగో తొలి మహిళ అంటే ఈమె సార్ ఇక్కడ జూడిత్ సుమిన్వా తులాకా. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగిన మీరు క్యాచ్ చేయండి సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ అందరికీ, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ సార్. ఓకే, మన కిషిందర్ యొక్క ఆన్లైన్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఓకే, ఎందుకంటే సార్ ఈ పోటీ పరీక్షల్లో చాలా చాలా కాంపిటేటివ్ సార్. ఈ కాంపిటీషన్లో మీరు విజేతలుగా వెళ్ళారు సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. మరో క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.